పార్వతీదేవి శివుడ్నే మింగేసిందని మీకు తెలుసా? ఈ కథ వినిపించేది కాదు, అనుభూతి చెందాల్సిందే. ఒకరోజు పార్వతీదేవికి విపరీతమైన ఆకలివేస్తుంది. ఆ ఆకలి సాధారణమైనది కాదు. ఆమె శరీరాన్ని, మనసుని కుదిపేస్తుంది. ఆమె శివుడి దగ్గరకు వెళ్ళి, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెబుతుంది. కాని లోకధ్యానంలో క్షణక్షణానికి పార్వతీదేవి ఆకలి మరింత పెరుగుతుంది. దాంతో ఆమె తన చేటికి దొరికిన ప్రతీదాన్ని తినడం ప్రారంభిస్తుంది. కాని ఎంత తిన్నా సరే ఆ ఆకలి తీరదు. ఆకలి ఆమెను అదుపు తప్పేలా చేస్తుంది. చూసిన శివుడు కోపంతో అంటాడు, దేవి, నీవేం చేస్తున్నావు? నీ మతి ఏమైనా భ్రమించిందా? కాని ఆ క్షణంలో పార్వతీదేవి తన ఎదుట ఉన్నది శివుడేనని కూడా మర్చిపోయి ఆయనను నోట్లో వేసుకుని మింగేస్తుంది. శివుడిని మింగిన వెంటనే పార్వతీదేవి ఆకలి చల్లారిపోతుంది. కాని శివుడి గొంతులోని విషప్రభావం ఆమె శరీరాన్ని మార్చేస్తుంది. ఆమె శరీరం పొగలుగా మారి చర్మం వదులుగా, కాంతిలేనిదిగా మారుతుంది. అలా ఆమె వృద్ధురాలైన రూపాన్ని ధరిస్తుంది. శివుడు ఆమె కడుపులో నుండి మాట్లాడుతూ, నీ భర్తను మ్రింగిన కారణంగా ఇకపై నీవు వైధవ్య రూపమైన ధూమావతిదేవిగా పిలువబడతావు.